వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడలను సంరక్షించి సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ తిప్పాపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వపు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడెమొక్కు చెల్లింపు అని వివరించారు. రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడలను పంపిణీ చేస్తున్నామని, పంపిణీ చేసిన కోడలను తనిఖీ చేయిస్తున్నామని తెలిపారు. అలాగే కోడలను పక్కదారి పాటించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఆన్లైన్లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకునే రైతులకు కోడలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని, అర్హులైన రైతులకు కోడలు పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు. కోడలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు. వాటిని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కన్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్టీఓ రాధాభాయ్, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో అంజనారెడ్డి, డిఎస్పీ శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలవాటు కదా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చండి, కోడెమొక్కు చెల్లిస్తా అని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన క్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కన్వీనర్గా వ్యవసాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక సంబంధించిన అధికారులు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులను కూడా ఇందులో కమిటీగా వేసి అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం. రైతు సోదరులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాజన్న ప్రసాదంగా అందేటువంటి కోడెలను చక్కగా ఆరోగ్యంగా ఉండే విధంగా వాటికి సకాలంలో సమయానికి మేత వేసేటువంటి విధానం. కొంతమంది ఒకరిద్దరు అక్కడక్కడ తప్పుదారిలో పోతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించి అలాంటి వారిపైన ఫిర్యాదులు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక నియమాలను రూపొందించడం జరిగింది. ప్రతి నెల కూడా ఎక్కడికైతే ఈ కోడెలను పంపిణీ చేస్తున్నామో ఆ రైతుల దగ్గర ఈ కోడెలు ఉంటున్నవా లేవా, ఆ కోడెలను చక్కగా సంరక్షిస్తారో లేదా, ఆ కోడెలను వాళ్ళ వ్యవసాయ విధానానికి వాడుకుంటారో లేదని కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎక్కడైనా పొరపాట్లు చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎప్పటికప్పుడు మరి ఆ పరిశీలనలో చర్యలు తీసుకుంటారని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ నేను రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని
కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ జీవనాధారంలో అధికంగా ఎదగాలని చెప్పని మరి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం గతంలో ఈ ప్రభుత్వం రాకంటే ముందు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి పేరు మీద ఇచ్చేటువంటి క్రమంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చిందని చెప్పని దృష్టిలో పెట్టుకునే పేద రైతులకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కోడెల కోసం కూడా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి నిధుల ద్వారా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఇక్కడ ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి అంతేకాకుండా ఈ ప్రాంతంలో చక్కటి గోశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని దానికి కూడా నిధులు మంజూరు చేసే క్రమంలో సుమారు 30 నుంచి 40 ఎకరాల స్థలం కావాలంటే గౌరవ కలెక్టర్ గారు కూడా వేములవాడ కత్తి సమీపంలో స్థలాన్ని కూడా సేకరించి పంపేటువంటి ఏర్పాటు చేయడం